శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ की जय। శరత్చంద్రికలు 3వ భాగం ఆర్తి। భక్తుడు: గురువుగారు, సద్గురువు పట్ల మనకు ఉన్న ఆర్తిని ప్రార్థన రూపంలో వ్యక్తీకరించవచ్చా? గురువుగారు: మనలో కలిగేటటువంటి ఆ తపనే ప్రార్థన. కేవలం మాటలతో సాంప్రదాయానుసారం చేసేది మాత్రమే ప్రార్థన కాదు. నువ్వు ఆకలితో ఉంటే అది ఆహారం కోసం ప్రార్థించడమే. నువ్వు దాహంతో ఉంటే నీలో కలిగే ఆ దాహం అనే అనుభవమే మంచినీటి కోసం నువ్వు చేసే ప్రార్థన. నువ్వు నీళ్ల కోసం ప్రార్థిస్తున్నావు. మీకు బాబా పట్ల ప్రేమ, బాబా కోసం మీకుండే తపన, అదే ప్రార్థన. ఆ తపన ఎడతెగని నిరంతర ప్రార్థన. ఆ ఆర్తి తపన ఏమిటి అనంటే, అంతరంతరాలలో నేను బాబాకు చెందినవాడిని, బాబా నావారు అనే భావాన్ని కలిగి ఉండి ఆ అనుబంధ భావనను అనుభూతి చెందడం. మీకు ఆ అనుబంధాన్ని స్పష్టంగా అనుభవంగా అందించడానికి ఈ ఆర్తి ఉపయోగపడుతుంది. మీకు అటువంటి తీవ్రమైన తపన ఉన్నంత వరకు అదే ప్రార్థన, అదే ధ్యానం, అదే ఆధ్యాత్మిక అన్వేషణ, అదే సాధన. అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థం చేసుకోగలుగుతున్నారా? భక్తుడు: మనకు అటువంటి తపన ఉండి మనం ఆయనకి సంబంధించిన వాళ్ళం అని తెలుసుకుంటే ఆ ఎరికే మనకు ఆనందాన్ని ఇస్తుంది. మీరంటున్నది ఇదేనా గురువుగారు? గురువుగారు: నేను బాబాకు సంబంధించిన వాడిని, బాబా నాకు సంబంధించిన వారు అనే అనుభవం ఆనందాన్నిస్తుంది. భక్తుడు: అందరిలోనూ ఆ తపన ఎంతో కొంతైనా ఉంటుంది గదా? గురువుగారు: అవును, ఆ తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ తపనే మనకు ఆయనతో గల సంబంధాన్ని తెలియజేస్తుంది. ఆయన కోసం తపిస్తూ ఉండడమే బిలాంగింగ్. మనం ఆయనకు చెందిన వారమనే బిలాంగింగ్ దానికి గుర్తు. ఆయనకు చెందడం అంటే అటువంటి తపనను కలిగి ఉండడమే. మీరందరూ నాకు సంబంధించిన వాళ్ళని మీరు అనుకుంటున్నారు కాబట్టి సత్సంగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గురువుగారు నవ్వుతూ: అంతే కదా? భక్తులు: అందరూ ఒకేసారి అవును గురువుగారు. గురువుగారు: నేను బాబాకు చెందిన వాడిని, బాబా నావారు అనేటటువంటి సంబంధం యొక్క ఎరుకను గుర్తుపెట్టుకోవడం, ఆ అనుభవాన్ని కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఇది చెయ్యగలిగితే చాలు. మీరు దీనిని గుర్తు పెట్టుకున్నంత వరకు అదే నిజమైన స్మరణ, నిజంగా జప్తిలో ఉంచుకోవడం. భక్తుడు: బాబాతో మనకు గల సంబంధం బేషరతుగా ఉంటుందా? గురువుగారు: ఆ సంబంధానికి షరతులనేవి ఉన్నా లేకపోయినా నువ్వు దానిని గుర్తుంచుకుంటే చాలు. అసలు బేషరతుగా అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు. భక్తుడు: నా ఉద్దేశం ఏమిటంటే, చాలా సందర్భాలలో నాకేదైనా కోరిక కలిగినప్పుడు బాబాను అడుగుతాను, ఆయన ఇస్తారు. ఆ క్షణంలో నాకు నేను ఆయనకు చెందిన వాడిని అనే అనుభూతి కలుగుతుంది. అది కొద్ది సమయం మాత్రమే నిలిచి ఉంటుంది. గురువుగారు: నువ్వు ఆయనకు సంబంధించిన వాడివి అనే భావన నీకుంటే ఆయన నువ్వు అడిగింది ఇవ్వకపోయినా అది ఎక్కడికి పోదు. ఉదాహరణకు, నీకో పాప ఉంది. ఆ అమ్మాయి ఫస్ట్ క్లాసులో పాస్ కావాలని నువ్వు చాలా ఆశిస్తావు. ఒకవేళ పాస్ కాలేదనుకో, నువ్వు ఆమెను ప్రేమించడం ఆపేస్తావా? పాస్ కాకపోయినప్పటికీ నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తావు? ఆమె నీకు సంబంధించినది కాబట్టి. ఇలాగే బాబా నీ కోరిక తీర్చినా తీర్చకపోయినా నీకు గనక నువ్వు ఆయనకు చెందిన వాడివి అనే అనుభవం ఉంటే చాలు. అంతా జరిగిపోతుంది. మొత్తం వ్యవహారం జరిగిపోతుంది. నువ్వు దేనికోసమూ అన్వేషించనక్కర్లేదు. నువ్వేది నేర్చుకొనవలసిన అవసరమూ లేదు. ఆ అనుభవం చాలు. మనమందరం ఇక్కడ ప్రయత్నించేది మనకు బాబాతో గల ఆ సంబంధాన్ని అనుభవంలోనికి తెచ్చుకోవడానికే. మీరు భగవాన్ జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. భగవాన్ విషయంలో కూడా అసలు ఆయన అన్వేషణ మొత్తం మొదలయింది ఆ సంబంధ భావనతోనే. ఆయన అన్వేషణ వెతుకులాటకు మూలం తానెవరు అనే గుర్తింపును తెలుసుకోవడం కోసమే.
రమణులు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నేను నా తండ్రిని వెతుకుతూ నా తండ్రి ఆజ్ఞానుసారం ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను అని ఇంట్లో వాళ్లకు ఒక ఉత్తరాన్ని రాసిపెట్టారు. ఆయన అన్వేషణ ఆయన తండ్రి కోసం. నేను ఆయనకు చెందినవాడిని అని భగవాన్ అనుకున్నారు. అందుకే అరుణాచలానికి వెళ్ళిపోయారు. ఆయన రాసిపెట్టిన ఉత్తరాన్ని ఈ కోణంలో చదవండి. నేను చెప్పేదేమిటో మీకు అర్థమవుతుంది. చూడడానికి చాలా సాధారణమైన విషయంలా కనిపించినప్పటికీ అది అంత మామూలు విషయం కాదు. నేను అరుణాచలానికి చెందినవాడిని, ఆయన నా తండ్రి, నేను ఆయన వాడిని అనేటటువంటి బాంధవ్య భావనది. ఆ చిన్న వయసులో ఆయనకు అది ఏమిటో ఎవరో తెలియదు. దానిని అరుణాచలం అని అనుకున్నారు. ఇక్కడికి వచ్చి అరుణగిరిని దర్శించారు. ఒక్క స్థాయిలో ఆయనకు సంతృప్తి కలిగింది. అది అంత మాత్రమే కాదు, మరేదో కూడా ఉంది. అప్పుడు ఆయన దానిని అనుభవం పొందడం ప్రారంభించారు. ఆయన నా తండ్రి, నేను ఆయన బిడ్డను. ఈ గుర్తింపు తానెవరు అనే అన్వేషణకు సమాధానమైంది. ఈ ప్రశ్నే ఆయన తమదైన పద్ధతిలో నేనెవరు అని వ్యక్తం చేశారు. మనం ఇంకో రకంగా ప్రశ్నించేవారెవరు అని అడగవచ్చు. భక్తుడు: నా తండ్రి ఎవరు అని విచారించాలని మీ ఉద్దేశమా? గురువుగారు: కాదు, నేనెవరు అనే విచారణ గురించి నేను చెబుతున్నాను. నేనెవరు అనే విచారణ వ్యక్తి యొక్క అస్తిత్వానికి సంబంధించినది. కొందరు దాన్ని నేను ఆత్మను, నేను బ్రహ్మాన్ని, నేను ఈశ్వరుణ్ణి అని అనుభూతి చెందుతారు. మరికొందరు దానిని రమణ మహర్షి వలె అనుభూతి చెందవచ్చు. రమణుల గుర్తింపు, ఆ ఐడెంటిటీ ఏమిటి? తాను అరుణాచలేశ్వరుని కుమారుడు అని. అలాగే నువ్వు, నేను సాయిబాబా కుమారుణ్ణి, నేను ఆయన వాడిని, ఆయన నాకు చెందినవారు అని అనుభూతి చెందవచ్చు. ఆయన నీవాడు కాబట్టి నువ్వు ఆయనను నీవాణ్ణిగా చేసుకోవాలి అనుకుంటావు, ఆయనను పొందాలి అనుకుంటావు. ఆయన పట్ల నీ వ్యక్తీకరణలన్నీ కూడా ఆయన నీ స్వంతం అనే భావనకు వ్యక్తీకరణలు అవుతాయి. చూడడానికి నాకు మాత్రమే స్వంతం అని భావన సరియైన ధోరణిగా కనిపించినప్పటికీ ఇది అటువంటిది కాదు. నువ్వు ఆయనను నీవాణ్ణి చేసుకోవాలనుకుంటావు. ఆయన ప్రేమను, ఆయన స్వభావాన్ని, ఆయన ఆనందాన్ని పొందాలనుకుంటావు. మళ్ళీ రమణ మహర్షి విషయమే తీసుకుంటే ఆయన దానిని మరో రకంగా చెప్పారు. ఆ అనుభవం వచ్చిన తర్వాత నన్ను ఒక రకమైన ఆవేశం ఆవహించింది అన్నారు భగవాను. ఆవేశం అనే సంస్కృత పదాన్ని వాడారు. మరో ఆత్మ ఏదో ఆయన్ని పూనినట్లుగా అన్నమాట. దాన్ని ఆయన ఏదో జరగరానిది జరిగినట్లుగా కాక చాలా అద్భుతమైన విషయంలా చెప్పారు. ఒక మహోన్నతమైన అస్తిత్వానికి ఆయన స్వాధీనమయ్యారు. మనకన్నా ఉన్నతమైన అస్తిత్వం మనల్ని ఆవహించినప్పుడు అది మనలో పరివర్తన కలిగిస్తుంది. ఎందుకంటే మనలో భావోద్వేగాలు, ఆలోచనలన్నీ మన గుర్తింపు, నేనెవరు అనే కీలకమైన అంశం మీదనే ఆధారపడి ఉంటాయి. ఒకసారి మన గుర్తింపు, ఐడెంటిటీ మారడం, పరివర్తన చెందడం మొదలుపెట్టిన తర్వాత దాని మీద ఆధారపడి ఉన్న మన అనుభవాలు, మన జీవితం మొత్తం పరివర్తన చెందడం ప్రారంభమవుతుంది. నేను ఫలానా అనే గుర్తింపే మనం మారటానికి మూలం. అందుకే భగవాన్ నేనెవరు అనే విచారణ ద్వారా ముందు నువ్వెవరో తెలుసుకో అన్నారు. ముందు మీ అస్తిత్వం ఏమిటో తెలుసుకోండి. మిమ్మల్ని మీరు ఫలానా అని అనుకోవద్దు. మీ అస్తిత్వాన్ని, ఐడెంటిటీ తెలుసుకోండి. ఈ రెండింటికి తేడా ఉంది. అది ఏదైనా కానీ మనది అని మనం అనుకుంటున్న ఈ ప్రస్తుత అస్తిత్వాన్ని కోల్పోతే తప్ప మనం నిజమైన అస్తిత్వాన్ని తెలుసుకోలేము. భగవాన్ అదేమిటో చెప్పలేదు. ఆయన అనుభవం దానికి ఒక సమాధానం. అది ఆయన స్వంతం. మరికొందరి అనుభవాలు మరో రకంగా ఉండి ఉండవచ్చు. మన నిజమైన అస్తిత్వాన్ని మనం తెలుసుకుంటే అది మనకి చాలు. భక్తుడు: ప్రేమ, ఆర్తి, అహాన్ని అధిగమించగలవా? గురువుగారు: అవును, ప్రేమ ఎప్పుడూ అహాన్ని అధిగమిస్తుంది. భక్తుడు:
అంతటి తపన ఉన్నప్పుడు అందులో ప్రేమించేవాడు, ప్రేమించబడేవాడు అనే ద్వైత భావం ఉన్నట్లే కదా గురువుగారు. అటువంటి ద్వైత భావాన్ని దాటిపోవడానికి కావలసిన ప్రోద్బలాన్నిచ్చేది ఈ పరితాపం. ఉదాహరణకు, ఒకరినొకరు ప్రేమించుకునే అబ్బాయి, అమ్మాయి ఉన్నారనుకుందాం. వారిరువురు ఒకరిని మరొకరు సొంతం చేసుకోవాలి అనుకుంటారు. అబ్బాయి ఇక్కడ, అమ్మాయి అక్కడ. వారి మధ్య ఎడబాటు వలన పరితాపం ఉంది. నిజానికి అక్కడ ద్వైత భావం ఉంది. కానీ వారిద్దరూ ఒక చోటుకు చేరుకున్నప్పుడు ఆ కలయికలో నేనే నువ్వు, నువ్వే నేను, మనమిద్దరం వేరువేరు కాదు, మనం ఒకటే అంటారు. ఆ క్షణంలో అక్కడ అమ్మాయి విడిగా లేదు, అబ్బాయి విడిగా లేడు. అది ఇద్దరూ కాని మరేదో అవుతుంది. భక్తుడు: గురువుగారు, ఆ స్థితిలో కూడా పరితాపం ఉంటుందా? గురువుగారు: ఆనందానుభవం ఉంటుంది. ఆ క్షణంలో ఉండేదే ఆనందమే. కానీ ఆ ఆనందానుభవం తర్వాత తిరిగి ఆ పరితాపం కలగవచ్చు. ఎందుకంటే ఆ పరితాపం ఇద్దరం విడివిడిగా ఉన్నామన్న భావన, ద్వైత భావం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తత్ఫలితమైన ఆనందానుభూతి చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. ఇద్దరము విడివిడిగా ఉన్నామన్న భావన, ద్వైత భావం లేకపోతే ఒకటి కావాలనే తపన ఉండదు. అందువలనే ఆనందానుభవం పొందిన తర్వాత కూడా ద్వైత భావం ఉన్నంత వరకు దానిని దాటిపోయి ఏకత్వాన్ని పొందాలన్న తపన కలుగుతూనే ఉంటుంది. రమణ మహర్షి చెప్పినట్లు, ముల్లును, ద్వైత భావాన్ని ముల్లుతోనే, ద్వైత భావంతోనే తీయడం లాంటిదది. ఎవరితో ఏకత్వం తమకు ఆనందానుభూతిని కలిగించిందో ఆ అరుణాచలాన్ని దర్శించి ఆ సన్నిధిని అనుభవించాలని భగవాన్ పరితపించారు. అందుకనే అరుణాచల అష్టకం చివరి పంక్తిలో భగవాన్ అక్కడ ఇద్దరూ లేరు అంటారు. ఆయన పరితాపం ఆయనకు ఏకత్వానుభూతిని కలిగించింది. భక్తుడు: ప్రతి ఒక్కరి ఆనంద అన్వేషణ చాలా వరకు వారు తామెవరు అనే గుర్తింపును తెలుసుకోవడానికి చేసే అన్వేషణే అని మీరు అంటున్నారా గురువుగారు? గురువుగారు: అవును, అందరికీ ఇవి రెండూ ఒకటే. కానీ చాలా మందికి దాని పట్ల అలాంటి ఎరుక ఉండదు. వాళ్ళ సమస్యలు బాగా ప్రాపంచికమైనవి కావడం చేత తామెవరు అనే గుర్తింపుకు సంబంధించిన ప్రశ్న వాళ్లలో మరో రూపంగా తలెత్తవచ్చు. ఉదాహరణకు, వాళ్ళకొక కోరిక ఉంది. వాళ్ళు దాన్ని తీర్చుకోవడం కోసం బాబాను అడుగుతారు. బాబా వాళ్ళ కోరికను ఎందుకు తీర్చాలి? దానికోసం వాళ్ళు, నేను ఆయన భక్తుణ్ణి, మాకు కర్మ సంబంధం ఉంది, నాకు బాబాతో రుణానుబంధం ఉంది అనేటటువంటి గుర్తింపును, సంబంధాన్ని ఏర్పరచుకోవాలనుకుంటారు. ఇది నేనెవరు అనే ప్రశ్నకు నేను ఆయనకు చెందిన వాడిని అనే సమాధానంలాగా ఉంటుంది. కాబట్టి ఆయనకు చెందిన వారమనే భావన ఒక సంబంధాన్ని ఏర్పరిచి వారి కోరికలు తీర్చుకోవడానికి ఒక మార్గాంతరమవుతుంది. ఇక్కడ కూడా వారు ప్రయత్నించేది ఆ అనుబంధ భావన కోసమే. ఇది కూడా మళ్ళీ తామెవరు అన్న గుర్తింపు కోసం సాగే అన్వేషణే. అయితే ఇది మరో స్థాయిలో, మరో మార్గములో, వేరొక పరిధి, తీవ్రతలతో సాగుతుంది. ఇక్కడ కూడా అది అలాంటిదే. మనం బాబా చరిత్రను చదువుతాము. సాయిబాబా సాయిబాబా అంటూ బాబా నామాన్ని పలుకుతాము. ఏమిటి ఇవంతా? ఇవన్నీ మనం ఆయనకు చెందిన వారమన్న భావాన్ని, ఆ గుర్తింపుని రూఢీపరచుకోవడమే. బాబా, నేను నీ నామాన్ని ఇన్నిసార్లు పలుకుతున్నాను, మనం ఒకరికొకరు బాగా తెలుసు, నేను నీతో సన్నిహితంగా ఉంటాను, నేను నీ వాడిని, అందుకని నా గురించి పట్టించుకోండి, నా కోరిక నెరవేర్చండి. గురుగారు నవ్వుతూ, దీని పర్యవస్థానము ఆ సంబంధ భావనే. అందుకని ఇది కూడా తామెవరు అనే గుర్తింపుకు సంబంధించిన అన్వేషణే. భక్తుడు: మేము బాబాను ఆర్తిగా ప్రార్థిస్తే ఆ ప్రార్థన, ఆ తపన మమ్మల్ని సద్గురు అనుగ్రహ క్షేత్రములో ఉంచుతుందా? గురువుగారు: ఉంచుతుంది. కానీ ఆ తపన చాలా అస్పష్టంగా ఉంటుంది. ప్రార్థనకు ఉపయోగించే పదాలు బాగానే ఉంటాయి, వినసొంపుగానే ఉంటాయి, కవితాత్మకంగా చెబితే ఇంకా బాగుంటాయి. కానీ వాస్తవికంగా చూస్తే అవి అస్పష్టంగా ఉంటాయి. వాటిని పట్టుకోవడం కష్టం.
మనం మన తపనను ఎలాగైనా వ్యక్తం చేయగలగాలి. కాబట్టి సత్సంగములో ఉండటం, బాబా చరిత్రను అనువదించడం లేదా బాబా రూపాన్ని చిత్రించడం మొదలైనవి చేస్తాము. ఇటువంటివన్నీ ఆ తపనకు వ్యక్తీకరణలే. మన తపనను నిజంగా వ్యక్తీకరించేదేదో దాని పట్ల మనం జాగ్రత్త వహించాలి. ఊరికినే బాబా రూపాన్ని చిత్రించడమో లేక అనువాదం చెయ్యడం వలనో ఏమి ఉపయోగం ఉండదు. మనం చేసే పని నిజంగా మనలోని తపనను, ప్రేమను వ్యక్తం చేస్తుందా లేదా అని మనం ఎప్పటికప్పుడు తరిచి చూసుకుంటూనే ఉండాలి. భక్తుడు: మమ్మల్ని మేము ప్రశ్నించుకోవడం ద్వారా మా తపన ఎలా వ్యక్తం చెయ్యాలి అనే విషయంలో స్పష్టత వచ్చి మా ఆర్తిని సరిగా వ్యక్తపరిస్తే అప్పుడు మా ఆనందం ఎక్కువ అవుతుంది. అంతేనా గురువుగారు? గురువుగారు: అవును, ఆనందము, తపన పెరుగుతాయి. మనలో ఆ తపన పెరిగే కొద్దీ మనం ఆయనకి ఇంకా ఇంకా దగ్గరవుతాము. మీరు ఎంతగా తప్పిస్తే లాంగ్ అంతగా ఆయనకు మీకు మధ్య దూరం లెంత్ తగ్గుతుంది. గురువుగారు నవ్వుతూ: అది దానిలోని సౌందర్యం. ఆ తపన లాంగింగ్ మిమ్మల్ని బాబా దగ్గర చేసి విడివిడిగా ఉన్నామన్న భావనను తగ్గిస్తుంది. భక్తుడు: కానీ ఈ తపన మధురంగానూ ఉంటుంది, కష్టంగానూ ఉంటుంది కదా? గురువుగారు: అవును, 2 విధాలుగానూ ఉంటుంది. మనం అనుభవించే ఎడబాటు వలన అది కష్టంగా ఉంటుంది. కానీ ఈ తపనలోనే అంతర్లీనంగా మనం ఆయనకు చెందిన వారం అనే భావోద్వేగం కూడా ఉంటుంది. మనం ఆయనకి చెందిన వారమనే భావన మనలో ఉన్నంత వరకు ఆ తపన ఉద్వేగన భరితంగా మనోహరంగా ఉంటుంది. మనం ఆయనకు చెందిన వారమనే అనుభూతితో ఆయన కోసం తపించడం అద్భుతంగా ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.